ప్రార్థన తెలియని వాళ్ళు పాపం, దేవుడి కార్యాలు తెలియని వాళ్ళు పాపం అని వాళ్ళకు కూడా చెప్పట్లే. అసలు పునరుద్ధాన శక్తిని అనుభవించకుండా ఇంకా దేవుడి దగ్గర నుండి ఏ శక్తి పొందుతావు నువ్వు? ఎవరు పునరుద్ధాన దినమును గౌరవించి పరిపూర్ణతలో ఎదుగుటకై సిద్ధపడతారో ఆ కార్యమును దేవుడు సఫలపరుస్తారు. వారి కార్యములు దేవుడు జరిగించువాడై ఉన్నాడు. ఆమె జరగవు. ఆయన వాక్య సత్యముల నుండి నేర్చుకుని ఎదుగు నిమిత్తము రావాలి, ఆయనను ఆరాధించుటకు రావాలి, ఆయనను పూజించుటకు రావాలి, పశ్చాత్తాపపడుటకు రావాలి, కృప పొందుటకు రావాలండి. మొదటగానే ఉదయమునే లేచి ఏమని ప్రార్థన చేసేవాడంటే తెలుసా భక్తుడు? ఏవా ఉదయముననే ప్రార్థన సిద్ధము కాచుకొని ఉందును నీ కృప కొరకు. మోషే చేసిన ప్రార్థన ఏమంటాడు తెలుసా? ఉదయముననే నీ యొక్క కృప దొరుకుతుంది. పరిపూర్ణత కావాలి, మారు మనసు. రక్షణ పొందిన దగ్గర నుంచి విశ్వాసము బాప్తిస్మము, విశ్వాసం బాప్తిస్మం, ఈ మూల పాఠాలు ఎప్పుడు మారుతారంటున్నాడు ఎబ్రీ పత్రికలో పౌలు భక్తుడు. విశ్వాసంలో ఉండు, అయ్యా బాప్తిసం పొందుకో, అయ్యా మారు మనసు పొందు, ఇదేనాయిగా ఇక పరిపూర్ణత లేదా? పొద్దాకల ఉగ్గుతో పెట్టడమేనా? ఉగ్గేనా? పుట్టిన బిడ్డకు వాడికి సంవత్సరం వచ్చేదాకా పెడతారేమో ఉగ్గు, 2 సంవత్సరాలు వచ్చేదాకా పెడతారేమో ఉగ్గు. తర్వాత ఇంకెప్పుడు బలమైన ఆహారం, ఘనమైన ఆహారం పెట్టకపోతే ఉగ్గు నెయ్యి పెట్టంటే వాడు బొగ్గలాగా అవుతాడంతే. సంఘానికి బలం కావాలా, మన ఆత్మకు బలం కావాలి. ఆయన పరిపూర్ణుడైన ప్రకారము మీరును పరిపూర్ణ. ఆయన పరిపూర్ణుడు, యేసయ్య పరిపూర్ణుడు, ఆదిమ అపోస్తులు పరిపూర్ణుడు. అందుకని హెచ్చరిక చేయడానికి మీరు అంటారేమో మమ్మల్ని ఇలా అంటున్నారేంటని, అలా అనడానికే పెట్టాడు దేవుడు సువార్థికులని, సంఘ కాపరులను సంపూర్ణంగా చేయుటకే. చదవండి ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము. దేవుని వాక్య అధికారం లేకుండా బోధించుటకు నేనెవరిని? ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. పరిశుద్ధులే. ఆమేన్. ఎవరికి చెప్తున్న మాట? అన్యులకు కాదు, అన్య సమాజములకు కాదు. పరిశుద్ధులుగా పిలువబడిన వారండి మనము. ఆమేన్. పత్రికలో ఏమంటాడు? పరిశుద్ధులను, రాజులైన యాజక ఏర్పరచబడిన వారు, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు. ఆమేన్. ఏర్పరచబడ్డ వారము, యేసు రక్తంలో కడగబడినటువంటి వారము. చదవండి ఈ మాట. పరిశుద్ధులు దేని కొరకు? పరిశుద్ధులు అనగా సంఘము, క్రీస్తు యేసు యొక్క శరీరము సంపూర్ణులగునట్లు. అదిగో క్రీస్తు శరీరము ఏం కావడానికి? క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరగాల. క్రమము లేకపోతే అక్రమము చేయవాళ్ళారా నా ఎదురండి, పొండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు అంటాడు ప్రభు. ఇక్కడ ఏం జరగడానికట? పరిశుద్ధులను సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులులు గాను, ప్రవక్తలు గాను, సువార్తికులను గాను, కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితో గాలికి కొట్టుకొని పోవునట్లు. రాండక్క అటు పోదాము, రండి బ్రదరు అటు పోదామనంటే ఈమెకు అసలు భయము లేదు, భక్తి లేకుండా పునరుద్ధాన దినమును ఎగ్గొట్టిపోయే వాళ్ళు ఎంతమంది లేరండి గనులు. మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ప్రభువా, నేను పరిపూర్ణతలో లేకుండా దిగజారిపోతున్నానేమో. సగ జీవితం ఎవరండి ఉడికి ఉడకని బోధినేవాళ్ళు? పెడతామా మన పిల్లలకు? ఉడికి ఉడకని అన్నం పెడతారమ్మా? ఉడికి ఉడకని మాంసం తింటారమ్మా? ఉడికి ఉడకని ఏమైనా అద్భుతమనుకో నీకు ఆరోగ్యం కలగజేస్తుంది.
అదే రీతిగా ప్రభువునందలి మన భక్తి జీవితము, ఆత్మీయ యాత్ర పరిపూర్ణంగా ఉండాలి. దేవుని వాక్యం మనకు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. నులువెచ్చని స్థితిలో నువ్వు ఉంటే, సంఘమునకు చెప్పిన మాట ఏమన్నాడు? నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటాడు. ఉమ్మివేయలేదు, ఆ ఉద్దేశించుచున్నాను. ఆ దేవుని హృదయ వేదన నువ్వు చల్లగా లేకుండా, వెచ్చగా లేకుండా, నువ్వు వెచ్చని స్థితి అంటే సగం భక్తి. ఏం భక్తి ఇది? సగం భక్తి. గుళ్ళోకి వచ్చి భక్తి పాటలు, బయటకు పోయి ఇంకేమేమో పాడతారు. గుళ్ళోకి వచ్చి దేవుని మాటలు చదువుతారు, బయటికి వెళ్ళి ఇంకేమేమో చదువుతారు. గుళ్ళోకి వచ్చి భజన చేస్తారు, బయటికి పోయి ఇంకేమో చేస్తుంటారు. సంఘమా, జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు పరిపూర్ణులవ్వాలని దేవుని చిత్తమా. నువ్వు రక్షణ పొందిన మాత్రం కాదు, రక్షణలో ఎదుగుతూ పరిపూర్ణ సౌందర్యము గల సియోన్ అన్న మాట ఉంటుంది బైబిల్లో. ఒట్టి సియోను కాదు, పరిపూర్ణ సౌందర్యము గల సియోనుగా చూడాలని ఆశపడుతున్నాడు దేవుడు నీలో. సంపూర్ణ సిద్ధి యేసుక్రీస్తు ప్రభువారే పొందారు. మరి నీకు నాకు ఎంత అవసరమై ఉన్నది? అత్యవసరమై ఉన్నది. ఎంత సులువుగా దాటేసుకుంటారండి పునరుద్ధాన దినమున మందిరమును. దయచేసి ప్రియులారా, మనల్ని బాధ పెట్టొచ్చు కొన్ని మాటలు, కఠినంగా అనిపించవచ్చు కొన్ని మాటలు, కానీ ప్రేమించే స్నేహితుడు ఏం చేస్తాడంట? ప్రేమించి గాయం చేస్తాడు. మీకు బాధ అనిపించినా నష్టం లేదు, నన్ను తిట్టినా పర్లేదు, ఆరాధన అయిపోయినాక తల ఒక చెంప కొట్టినా పర్లేదు, కానీ మనం పరిపూర్ణతలోనికి ఎదగాలి. ఒక మాదిరిగా ఉండాలండి. నేనే ఒక మాదిరి లేకపోతే నేను ఒక అన్యునికి ఏం చూపిస్తాను చెప్పండి? యేసయ్య మీరు వెలుగు కదా, నేను డిమ్మిడిప్పరేయండి, నేను ఇంకేం వెలుగు ప్రకాశిస్తాను. నువ్వు ఉప్పు కదా, నేనే సప్పడన్నాయండి, నేనే రుచినిస్తాను అంటున్నారా? మరి సంఘము క్రీస్తును ప్రకటించాలంట. మనం మీరు క్రీస్తు కొరకు పత్రిక ఉన్నారు. ఒక సంఘాన్ని గురించి మీరు క్రీస్తు పత్రిక ఉన్నారంట. ప్రజలు దేవుని కాదు చూసేది, మనల్ని చదువుతారు. బైబిల్ ప్రజలు చేతులకు బైబిల్ పోయే ముందు ప్రజలు చదివేది బైబిల్ కాదు, నీ జీవితాలు నా జీవితాలు చదువుతున్నారు. నువ్వు ఏ పరిపూర్ణతలో ఉన్నావు, నువ్వు ఏ గుంపులో ఉన్నావు, ఏ సహవాసంలో ఉన్నావు, ఎంతకాలం దిగజారిపోయి ఉంటావు. 20వ వచనంలో 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోకమాలిన్యమును తప్పించుకున్న తరువాత కూడా మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోతుంది అంటూ, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. తెలియకుండా ఉండడమే మంచిది. తెలిసి చెడిపోయేదానికంటే తెలిసి యేసు ప్రభులో ఉన్నాను, యేసు బిడ్డను నేను, యేసయ్య శిష్యుడను నేను, యేసయ్య విశ్వాసులము మేమని అవిశ్వాసులతో జోడుగా ఉంటూ వారి క్రియలో పాలుభాగస్తులగుతూ దేవునిలో పరిపూర్ణంగా ఎదగక మరుగుజ్జలంగా ఉండుట కంటే ఆయనను అనుభవపూర్వకంగా తెలుసుకొనకుండుట ఏ మేలంటే రెండంతలు మనకు శిక్ష ఉంటది. జాగ్రత్త ప్రియులారా, ఈ రోజున హెచ్చరిక మాట. నాకు నీకు వాక్యము రెండంచులు కలిగిన వాడిగలిగిన ఖడ్గము వంటిది. అది నాకు మీకు మాత్రమే కదా. నాకు పరిపూర్ణతలోకి ఎదగాలి. మనం ఎందులో పరిపూర్ణత కావాలి? క్రీస్తు కృప పరిపూర్ణ నిరీక్షణ గలవారై ఉంటాడు. ఆమేన్. నిరీక్షణలో ఆయన రానయ్యున్నాడు, ఆయన కృప వలన నేను ఎత్తబడతానన్న నిరీక్షణలో పరిపూర్ణులండి. రెండవది క్రియలలో పరిపూర్ణత. అది క్రియలు ఉన్నాయి మనకి. సార్దిస్ లో ఉన్న సంఘపు దూతకి ఇలా రాయమని హెచ్చరిక చేశాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. సార్దిస్ లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము,
7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పినదేమనగా నీ క్రియలను నేను ఎరుగుతున్నా. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడుట లేదు. పర్ఫెక్ట్ గా లేవు, సంపూర్ణ క్రియలు లేవు. ఏమంటున్నాడు? నువ్వు మృతుడవే, నువ్వు మృతుడవే. మనం అనుకుంటున్నామేమో, అమ్మో నేనెంత భక్తి చేస్తున్నాను, అమ్మో నేనెంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత నేను పారవశ్యంలో మునిగి తేలుతున్నాను, హల్లెలూయా స్తోత్రం అనొచ్చేమో. నీ క్రియలు లేకపోతే నాకెంత విశ్వాసం అనొచ్చేమో. క్రియలు లేని విశ్వాసం ఏమంటుందో తెలుసా బైబిల్? మృతము. మనము రక్షణ పొందిన దినము కంటే ఈ దినము వరకు మనం ఏ మేరకు పరిపూర్ణత పొందామో, ఏ మేరకు ఆత్మలో బలము కలిగి ఉన్నాము? ప్రశ్న. రక్షించబడిన దినమున అయ్యగారు, సేవకులు, అలాగే విశ్వాసులు, సంఘము అయా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకో, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు, నీ పాపాలు క్షమించబడతాయి, పరిశుద్ధాత్మను పొందుకుంటావంటే అప్పటికప్పుడు ప్రేరేపణ కలిగి మారు మనసు పొంది బాప్తిసం పొందా మంచిది. హల్లెలూయా. మరి ఆ దినము మొదలుకొని ఈ దినము వరకు ఒక నూతనంగా నువ్వు జన్మించావే, మరి జన్మించిన దానికి ఎదుగుదల ఉన్నదా? ఎన్ని వాక్యాలు, ఎన్ని వాక్యాలు, ఎన్ని వాక్యాలు ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఎంత సూటిగా మాట్లాడుతూ వచ్చాడు, ఎంత స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు, ఎంత వివరముగా మాట్లాడుతూ వచ్చాడు, ఎన్నో ఉదాహరణలు చెబుతూ వచ్చాడు కదా. ఇంత నిర్లక్ష్యమా దేవుని సన్నిధి అంటే? పునరుద్ధాన దినమును నిర్లక్ష్య పెడితే, ప్రభు మనం నిర్లక్ష్య పెడితే తట్టుకుంటామని చెప్పండి. ఏమే అర్జెంట్ పని అయ్య గారు, మీరు అట్లా మాట్లాడొద్దు అని అంటారేమో. పునరుద్ధాన దినము కంటే అర్జెంట్ పని నీకు ఇంకోటి లేదు. రక్షణ దినము కంటే అర్జెంట్ దినం ఇంకొకటి లేదు. దాన్ని పోస్ట్ పోన్ చేసుకో. దేన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలా? ఒప్పుకోట్లేరు కదా, చూసారా? దేన్ని బయట పనులు పోస్ట్ పోన్ చేసుకుంటామా? దేవుని పునరుద్ధాన దినము ముఖ్యమా? మన సొంత పనులు ముఖ్యమా? అందుకే ప్రభు అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడినట్లయితే. ఒట్టిగా ఉండు మాటలు ధ్యానిస్తుంటే చాలా లొట్టుకుపోతాయి. మీరు క్రీస్తుతో కూడా లేపబడినట్లయితే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టండి. నీ మనస్సు ప్రభు కోరుతున్నది నీ మనస్సు. ఆమేన్. ప్రభు కోరుతుంది నీ మనస్సు. మనలో ఇంకా పాత ఆ చాపనీసు పోలేదు. చాపనీసు ఏందో తెలుసా? ఎన్ని తప్పులన్నీ చేసి ముడుపులు తీసుకొచ్చి ఆడ పడేస్తే అయిపోయా, అన్ని కొట్టేస్తాడన్న. ఆ ముడుపులు తీసుకునేవాడు కాదు మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీసుకోవాలా, కడగబడాలా. దేవుని వాక్యము ఉదకమను, దేవుని వాక్యము చేత ఉదక స్నానం అంట. దేవుని వాక్యం చేత శుద్ధి చేయబడుతూ పరిపూర్ణతలోనికి రావాలండి. హల్లెలూయా. నీ క్రియలు నేను ఎరుగుతున్నాను, దేవుని ఎదుట సంపూర్ణంగా కనబడటలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచండి. అంటే ఏ స్టేజ్ లో ఉన్న సంఘం తెలుసా? అది ఏ స్టేజ్ లో ఉన్న సంఘము తెలుసా? మిగిలిన వాళ్ళను రక్షణలోకి నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన సంఘమే అది. అప్పుడే పుట్టిన సంఘం అంటే ఏమని ఉండాలి తెలుసా? నువ్వు జాగ్రత్త పడి మేలుకొని బతుకు అనాలా, కానీ అక్కడ ఆ మాట లేదు. నువ్వు లేచి జాగరూకుడవై మేలుకొని సావనైన మిగిలిన వారిని కూడా బ్రతికించు, బలపరచు. అంటే దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చాడండి మనకి. ఇప్పటికే బోధకులమై ఉండమనంట. ఏమై ఉండాలంట? కొందరు ప్రార్థన గట్టిగా ప్రార్థన చేయమంటే సిగ్గుపడతాడు. ప్రార్థన చేయమంటే వెనక్కిపోతుండేవా? వాక్య పరిచర్యకు వెనకపోతుండేవా? ప్రభు ఇచ్చిన తలాతులు ఏం చేస్తున్నాం తెలుసా? మనము
సమాధి చేస్తున్నామండి. దాచిపెట్టడం కాదు, ఇక సమాధి చేసేస్తున్నాం. దాచిపెట్టడం కాదు, దాన్ని సమాధి చేయడం అంటారు. దాచిపెడితే ఒకసారి కాకపోతే ఒకసారైనా తీస్తాం. సమాధి చేతిగా మళ్ళీ తీస్తారండి? సమాధి చేయకండి ప్రియులారా. ప్రభు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చాడు. నువ్వు పరిపూర్ణులకై ఆ తలాంతి నీకు దోహదపడుతుంది. ఆమేన్. ఏ పని లేకుండా దేవుడు పెట్టలేదు సంఘంలో. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయవం, నీ శరీరంలో ఏ ఒక్క అవయవమైనా పనికి మాలింది ఉందంటారా? పనికి మాలింది ఏదైనా ఉన్నదంటే దాన్ని కట్ చేసి బయటపడేస్తాం. మనం ఉంచుతామా? గోర్లు బాగా పెరుగుతాయి. గోర్లు మొత్తం ఇట్లా తిరిగి, కొంతమందికి ఇట్లా వంకలు తిరుగుతాయి. నీకు అది పనికి రాదు. అందరు పెంచుకుంటారా? ఎక్కడో నూటికి ఒకడు వాడు కూడా ఏదో ఒక ఉద్దేశంతో పెంచుతాడు. దానివల్ల ఏదో గిన్నిస్ రికార్డుకి ఎక్కాలో ఇంకేదో పేరు కోసం, అంతే తప్ప డైలీ లైఫ్ లో ఆ చెయ్యి ఉన్నా అవిటి చెయ్యే. ఒకసారి బంగారం కొట్టుకుపోయినాం. మా పిల్లలు అట్నే చెప్తున్నారు. ఆడికేమో కొంచెం అనీజీగా అనిపిస్తుంది. మరి చూస్తారు, విడ్డూరంగా ఉంటే చూడరా పిల్లలు. మా చేసి ఎట్టిపోయినా డాడీ డాడీ అచ్చో దయ్యంలాగా రాక్షసులాగా. అటు బంగారం చూపించమంటే ఈ చెయ్యి ఇట్నే పెట్టి ఈ చేతితోటి మొత్తం చూపిస్తున్నాడు. ఎందుకంటే ఈ చెయ్యి పని చేయదు. ఎందుకు పని చేయదు అని అంటే దాని పనికి మాలని పెరిగినాయి. అవి మొత్తం వంకలు తిరిగిపోయినాయి. ఈ చెయ్యి ఇంకా ఏ పని చేయదు, షోయింకే. మన జీవితంలో దేవుడు ఆత్మీయముగా సంఘములో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతుని ఇచ్చాడండి. ఆ తలాంతును సమాధి చేయడం కాదు, పూడ్చిపెట్టడం కాదు. ఆ తలాంతును మనం వాడుకోవాలి. హల్లెలూయా. ఆ తలాంతును బట్టి ప్రభువులకు ఘనమైన పాత్రగా వాడమడాలి. పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి ఎదగాలి. ఆ తండ్రి యొక్క రూపము దాల్చాలి మనము. అందుకే పౌలు క్రీస్తు స్వారూప్యము, దేవునికి స్తోత్రం, మాట గుర్తు చేశారు. క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు ఆయన విధేయతతో, యేసు ప్రభువారు విధేయతతో సంపూర్ణ సిద్ధి పొందాడు. చదవండి పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం చదువుదాము. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై. దేని వలన సంపూర్ణ సిద్ధి అంటే శ్రమలను, విధేయత వలన సంపూర్ణ సిద్ధి పొందాడు. మనం కొంచెం శ్రమ వచ్చేసరికల్లా మనుషుల దగ్గరికి వెళ్ళిపోతాం. ఇశ్రాయేలు మీద దేవుడికి కోపం ఎందుకు రగులుకుందో తెలుసా? ఇర్మియా గ్రంథంలోను, యెషయా గ్రంథంలోను పెద్ద ప్రవక్తలు వాళ్ళు, ఆ పెద్ద ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించిన వాక్యాలు ఎందుకో తెలుసా? జీవ జలపు మూటనైన దేవుని విడిచి విసర్జించి అన్నారు. నీళ్లు నిలువను తొట్లను తొలగించుట కన్నా నీకు నీవే బాధ కలుగ చేసుకున్నావు అంటాడు. ఈ రోజున మనం యాజ్ ఇట్ ఈస్ అదే చేస్తున్నామంటే ప్రభు దగ్గర ప్రార్థనలో కనిపెట్టకుండా, విశ్వాసములోను, క్రియలలో, ప్రభు యొక్క కృప విషయములోను మనము ఏమాత్రము కూడా పరిపూర్ణత నొందకుండా ఎక్కడ పడిన గొంగలి అక్కడ వలనే ఉన్నామేమో. ఒకసారి పరీక్ష చేసుకుందాం. ప్రభు అయిన వాక్యం, దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమలోనూ సంపూర్ణత కావాలన్న. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. తీర్పు దినమునందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన తీర్పు దినమందు ఏమండి, మొదట సమాజముగా కూడుట మానకుండా అంటూ ఆ దినము సమీపించిన కొలదంటే ప్రభు రాకడా, జడ్జిమెంట్ డే ఉంది. తీర్పు దినమునకు ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఆమేన్. దేనిలో పరిపూర్ణము? ప్రేమ. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన కార్యములు పరిపూర్ణమైనవి. ఆయన ప్రేమ కూడా పరిపూర్ణమైన ప్రేమ. ఏమంటాడు తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకొక చోట కొత్త నిబంధన గ్రంథం అంటాడు, ఆ ప్రేమ లోతెంతో, దాని వెడల్పెంతో, దాని కొలతలు నువ్వు ఎత్తెంతో, పొడుగెంతో, లోతెంతో నువ్వు తెలుసుకున్నటకై సంపూర్ణ సిద్ధి పొందంటాడు. ఆమేన్. దేని కొరకు ప్రాకులాడుతున్నావు?
దీని కొరకే ప్రయాసపడుతున్నాం. ప్రభువును కాదని ఆయనను నిర్లక్ష్యం చేసి ఏ పని చేసినా సఫలం కాలేదండి. ఆయన కార్యములు పరిపూర్ణమైన కార్యాలు. చూడండి, ఒక పువ్వు తీసుకున్నాం అనుకోండి, న్యాచురల్ గా దేవుడు పుట్టించి దేవుడిచ్చిన అందమైనటువంటి పువ్వుని తీసుకోండి. నీ కన్నులకు ఇంపుగా ఉన్నప్పుడు ఈ రోజుల్లో చేసేదంటే ఒక ఫోటో తీస్తాం, లేకపోతే ఒక ముచ్చటైన బొమ్మ గీస్తాం. వింటున్నారా? ఒక ఫోటో తీసామనుకోండి, ఆ ఫోటో తీసిన తర్వాత ఒకవేళ ప్రొఫెషనల్స్ అయిన అనుకోండి, ప్రోలు అనుకోండి, ఉన్న ఫోటో యాజ్ ఇట్ ఈస్ గా రాగా దాన్ని బయటకు చూపించారు. తెలుసా? సాటిస్ఫాక్షన్ ఉండదు. దీన్ని ఇంకేదైనా చేయాలని మళ్ళీ దాన్ని ఇంకొక దాన్ని ఆ ఫోటోని తీసుకెళ్లి దాన్ని ఏం చేస్తారు సార్? మనకు పెళ్లికి ఫోటోలు దిగుతాం, నీకు ఒక ఆల్బమ్ రావాలన్నా మళ్ళా దాన్ని ఒక కంప్యూటర్లోనో ఒక మిషన్లోనో పెట్టి దాన్ని తీర్చి దాన్ని ఎఫెక్ట్స్ పెడతారు, దాన్ని మళ్ళా దాన్ని అందంగా తీర్చిదిద్దారు. వింటున్నారా? దానికి ఒక పరిపూర్ణత వచ్చేదాకా ఆ క్రియేటర్కి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఒట్టిగా నీకు ఇయ్యడు. ఆ క్రియేటర్ కి సాటిస్ఫాక్షన్ రావాలి. ఎప్పుడు సాటిస్ఫాక్షన్ రావాలంటే తాను తీసినది, తాను చేసినది సంపూర్ణంగా ఉంటేనే తప్ప దాన్ని బయటికి నలుగురికి చూపించడానికి ఇష్టపడ్డు. ఒకవేళ అది సూపర్ గా వచ్చింది అనుకోండి, 10 మందికి ఫోటో స్టూడియోలో ముందు పెట్టి చూపించుకుంటాడు. అవునా కదా? మన పరలోకపు తండ్రి నిన్ను రక్షించాడు, నీవు సంపూర్ణ సిద్ధి పొందాలి. ఒక ఫోటోను దిద్దడం అంటే దానిలో జీవం లేదు కాబట్టి దిద్దపడుతుంది. దేవుడు నీకు జీవమునిచ్చాడు, జ్ఞానమునిచ్చాడు, నీకు కావలసినటువంటి దేవుని వాక్యమునిచ్చాడు, బోధకులనిచ్చాడు. మన పని ఏంటి? మనము పరిపూర్ణతలోనికి పరిపూర్ణ సౌందర్యము గల సీయోను వలె క్రీస్తు వరుని ఎదుట వధువులా మనం నిలబడటకు సిద్ధపడతాము గాక. ఆమేన్. ఆమేన్. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో చివరి మాట చెప్పి ముగిస్తాను. 6వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. ఇష్టం వచ్చినట్టు బతకండి అంటున్నాడా? కాదు. ఏంటంటే సంపూర్ణుల మొగుటకై సాగిపోదు. సంపూర్ణుల మొగుటకై నేను సంపూర్ణముగా చూడాలని ఆ తండ్రి కాంక్ష. అందుకే ద్వితీయోపదేశకాండ ఆయనను మనం ఎలా ప్రేమించాలని తెలుసా? పూర్ణముగా. మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అక్కడ ఏ మాటలో చూసినా ఏముంది? పూర్ణత, పూర్ణత, పర్ఫెక్షన్, 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 కంప్లీట్నెస్. ఎక్కడన్నా సగం ఆతులతోటి, సగం కడుపుతోటి, సగం తిని వచ్చిన తర్వాత ఇంట్లో శుభ్రంగా పడుకుంటారా? 10 సార్లు చెప్పుకుంటారు. మన ఆత్మ విషయంలో, దేవుడి విషయంలో నువ్వు పరిపూర్ణత పొందకపోతే, సంపూర్ణత పొందకపోతే ఆయన ఎలా ప్రేమించాలంటే పూర్ణముగా, 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 పూర్ణముగా. ఆయన నిన్ను కూడా సంపూర్ణంగానే రక్షించాడు. హల్లెలూయా. ఆ రక్షణను నిర్లక్ష్యం అంటాడు. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన మన మేళ తప్పించుకుందామంటే నువ్వు ఎట్ట తప్పించుకుంటావో చూస్తారా? అంటే ఏముంది? దొరికితే. అర్థమైందా? కాబట్టి అయ్యా తప్పించుకొని తిరిగేవాడుగా కాదు, తండ్రి ఇంట్లో ఉండేవాడుగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. తప్పు తెలుసుకొని తిరిగి వస్తే క్షమించేవాడు మన యేసయ్య. ఆమేన్. ఆ వెసులుబాటు ఉంది. అందరం పరిపూర్ణము కాదు, తప్పు తెలుసుకొని తిరిగి వస్తే చాలండి. అయ్యా మరలా నీ ఇంట్లో ఉండాలన్నా ఆశ ఉందయ్యా, మరలా నీ బిడ్డగానే ఉండాలని ఆశ ఉందయ్యా, నీ కృపకు పాత్రలుగా చేయయ్యా అన్న మనసు నీకు వస్తే ఆయన తిరిగి నువ్వు కోల్పోయినది నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నువ్వు వచ్చితివి, ఆయన నీకు ఏమిస్తాడట? సంపూర్ణమైన బహుమానము. అక్కడ తెలుసురా, మనం అనుకుంటున్నామేమో దేవుని సన్నిధిని పునరుద్ధాన దినము వదిలిపెట్టి ఏదో చేద్దాము, ఏదో వస్తుంది, ఏదో కలిసి వస్తుంది, ఎక్కడికో ఎక్కిపోతాం అనుకుంటున్నామేమో. ఒక విశ్వాసికి దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును
యాకోబు 1:17 ఉన్నటువంటి మాట, శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి. ఆమేన్. జాగ్రత్త ప్రియులారా, శ్రేష్టమైనది ఎంతమంది కావాలి? శ్రేష్టమైనది కావాలా? హల్లెలూయా, ఆమేన్. శ్రేష్టమైనది దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. సంపూర్ణమైన వరము, ఆమేన్. ఇంకా వరము కొట్టివేయడానికి వీలు లేదు. సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదయుండి జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి నీకు వచ్చేది. ఆమేన్. ఆ తండ్రిని కాదని, ఆ తండ్రి సన్నిధిని కాదని మనం వెళితే కుదరదు. జాగ్రత్త. మునుపటి దినములను జ్ఞాపకం చేసుకుందాం ఒక్కసారి. ఏ భయంకరమైన ప్రాణాపాయములను తప్పుడు దేవుడు మనల్ని తప్పించాడో జ్ఞాపకం చేసుకుందాం. ఎంత ఘోరమైనటువంటి భ్రష్ట స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పించాడో జ్ఞాపకం చేసుకుందాము. ఆ భ్రష్టత్వంలోనికి, ఆ అనారోగ్యంలోనికి, ఆ దుస్థితిలోనికి నువ్వు మరలా పోకూడదు అనుకుంటే దేవుడి సన్నిధిని మానకుండా ఉండాలి. మీరు భయపడుతున్నారనుకోండి, హెచ్చరిక చేస్తున్నారనుకోండి, ఏమన్నా అనుకోండి, నేనైతే వాక్యాన్ని చెప్తున్నాను. హల్లెలూయా. దేవుని సన్నిధిని మానక రండి. మనము పరిపూర్ణుల మొదటకై సాగిపోదాము. ప్రభు కృప, పరిపూర్ణమైన శాశ్వతమైన ఆయన ప్రేమ మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మనందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి